నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో కొన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది. అందులో మొదటి వరుసలో ఉండే హాట్ సీట్ తిరుపతి. ఏడుకొండల స్వామి కొలువైన తిరుపతికి రోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. తిరుపతిలో పోటీ చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఆ దేవదేవుడు దయ లేకుండా అక్కడ గెలవడం చాలా కష్టం. రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం తిరుపతిలో తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచి ఆ స్థానానికి సెంటిమెంట్ వాల్యూ పెంచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో సైతం మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించి రాజకీయ అరంగేట్రం చేశారు. 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న నాయకత్వ లోపం, గ్రూప్ విభేదాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయడానికి వెనకాడారన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికల సమయంలో టీడీపీలో తిరుపతి సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. తిరుపతి నేతల గ్రూప్ వార్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఆ సీటు జనసేనకు కేటాయించారు. జనసేనలో సైతం పాత కాపులు కాకుండా చిత్తూరు నుంచి వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు టికెట్ దక్కించుకుని తిరుపతిలో ఇప్పటి వరకు ఎవరూ సాధించిన మెజార్టీతో గెలుపొందారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకత్వం అంతా యాక్టివ్గా లేదనే వార్తలు అయితే వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తిరుపతి నియోజకవర్గంలో అడుగడుగున అధికార పార్టీలోని నాయకత్వ లోపం కనిపిస్తుంది. దాంతో ప్రత్యర్థులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. తిరుపతిలో బోమన, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి ఆగడాలు ఇంకా తగ్గలేదనడానికి ఇటీవల జరిగిన ఘటనే నిదర్శనం. దళిత యువకుడిని నిర్బంధించి చిత్రహింసలకు పాల్చేశారు. తిరుపతిలో ఒక గదిలో బంధించి దళిత యువకుడిని తీవ్రంగా కొడుతూ బోమన గోండా బ్యాచ్ రాక్షసానందం పొందింది. చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన పవన్ కుమార్పై దాడి చేశారు. దీనిపైన ఎస్పీకి ఫిర్యాదు చేశారు పవన్ తండ్రి నీలం జయరాజు. పోలీసు వాడే లాఠీతో ఒకరు కొడుతూ ఉంటే చుట్టూ ఉండి ప్రోత్సహించింది బోమన గ్యాంగ్. బూతులు తిడుతూ తీవ్రంగా హింసించిన రౌడీల తీరుపైన నిరసన వ్యక్తం అవుతుంది. రక్తం కారకుండా కొట్టాలంటూ చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహంతో గ్యాంగ్ రెచ్చిపోయింది. హింసిస్తూ వీడియో తీసి తండ్రికి పంపించారు బోమన గొండాలు. ఈ ఘటనపైన పవన్ తండ్రి జయరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి బోమన అనుచరుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీ నేతల అరాచకాలు ఇంకా కొనసాగుతుండటం పైన నిరసన వ్యక్తమవుతుంది. దీనికి కారణం లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరాని శ్రీనివాసులు పట్టించుకోకపోవడమే అంటున్నారు. తిరుపతి నగరానికి సంబంధించి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు 4 దక్కాయి. సాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ గా సుగుణమ్మలకు టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఇక డైరెక్టర్లుగా అయితే చాలా మందికి అవకాశం కల్పించారు. వారిలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్ కు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో తిరుపతి టికెట్ ఆశించిన వారిలో జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరి బాలు ఉన్నారు. గ్రూపు గోళాలు కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న సుగుణమ్మను పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా మార్చి త్రిమెన్ కమిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు. త్వరలో తిరుపతి పాలక సంస్థ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునేందుకు బోమన వర్గం ప్రయత్నాలు చేస్తుంది. తిరుపతి ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డిలు తెలుగు తమ్ముళ్లపైన మైండ్ గేమ్ మొదలుపెట్టారంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని స్థాయిలో వైసీపీ నేతలు ప్రభుత్వం పైన దాడి ప్రారంభించారు. గోశాల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో తిరుపతి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బోమన అభినయ్ రెడ్డి కూడా వాగ్దానాలు అమలు కావడం లేదంటూ హడావుడి చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం వారికి సరిగా కౌంటర్ ఇవ్వడం లేదంటున్నారు. తిరుపతికి ఒక బలమైన నాయకుడిని ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకి మొరపెట్టుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.